ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఆత్మీయ తండ్రికి, తల్లికి, ప్రకాష్ అన్నయ్యకి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ బుధవారం ఈ ప్రత్యేక స్త్రీల కొడుకు ఏంటంటే, దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నెన్నో మేలులు అవి చెప్పడానికి చాలా ఉన్నాయి. అనేకమైన మేలులతో నన్ను, నా కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. అనేక బాధలు, అనేక వేదనలు కూడా ఆయన మమ్మల్ని ఎంతగానో లేవనెత్తాడు. మాకు ఇచ్చిన వ్యాపారాన్ని దినదినం అభివృద్ధి పరుస్తున్నాడు. అంతేకాకుండా మా చిన్న పాప చదువుల విషయంలో ఆయన తోడై ఉండి ఆయన మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. ఆత్మీయ తల్లిదండ్రులు, ప్రకాష్ అన్నయ్య ముగ్గురితో ప్రార్థన చేయించుకొని అమ్మాయి ఎగ్జామ్కి వెళ్ళింది. దేవుడు సేవకుల ప్రార్థన ఆలకించి వారి నోటి మాటను రూఢీపరిచి గొప్ప జయం ఇచ్చాడు. అంతేకాకుండా మరలా మొన్నొక రోజు స్కూటీ మీద హోటల్ దగ్గరికి వస్తుంటే బండి, మా అన్న వాళ్ళ అబ్బాయి, తమ్ముడు వాళ్ళ అబ్బాయి బండి మీద వస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళకి బ్రేక్ పడలేదు. అమ్మాయి బండిని గుద్దేసరికి కాలు రక్తం గడ్డగట్టింది, అసలు చాలా వాసిపోయింది. కానీ ఎటువంటి అపాయం కాలేదు, ఏ ఎముక విరిగిపోలేదు. ఆయన కృపలో భద్రపరిచాడు. అనేక విషయాలు కూడా ఆయన మాకు తోడుగా ఉన్నాడు. మేమైతే, నా కుటుంబం, నేనైతే మేము పరిపూర్ణంగా ఆయన మీదే అనుకున్నాం. ఏ మనుషుల మీద మేము అనుకోలేదు, ఏ మనుషుల వైపు మేము చూడట్లేదు. సమస్తము మేము ఆయనకు అప్పగించుకున్నాము. బిడ్డలు కూడా, ముగ్గురు బిడ్డలు దేవునికి అప్పగించాం. అయ్యా నీ చిత్తం నాన్న, అయ్యా వారి పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో అయ్యా నీ చిత్త ప్రకారమే వారిని నడిపించండి. వారిని దేవునికి అప్పగించాను. వారి చదువుల్లో కూడా ఇద్దరు, మౌనిక, సుస్మిత చదువులో కూడా నీ చిత్తం అయ్యా, నీ చిత్తమైతే వారు చదవడానికి సహాయం చేయి, లేకుంటే నీ చిత్తమని అలాగా వాళ్ళు అప్పగించి, దేవుని చిత్తము కాదేమో వారు అంతవరకు ఆగిపోయారు. కానీ మేము నలుగురము చదువుకున్నాము, కానీ ఏ ఒక్కరం కూడా ప్రయోజనకరంగా చదువుకోలేము. కానీ దేవుని చిత్తము ఈ చిన్నమ్మాయినన్నా చదివిద్దామనే ఆలోచనలో ఉన్నాము. కానీ దేవుడు సహాయం చేస్తున్నాడు. సేవకుల ప్రార్థన బట్టి ఆ అమ్మాయి జ్ఞానం అయితే కాదు, తెలివైతే కాదు, చక్కని జ్ఞానం దేవుడు ఇచ్చాడు. సేవకులు ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థన ఫలితం మేము చూస్తున్నాము. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఆ ప్రాంతంలో అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ ఆత్మీయులైతే ఎవరూ లేరంట, లోకానుసారంగా ఉన్నారు పిల్లలందరూ. కానీ ఆ బిడ్డ తన ఇట్లాగా నాకు ఆత్మీయ స్నేహితులు కావాలి అని ప్రార్థన చేసుకుంటూ ప్రతినిత్యం అట్లాగూ ఆ అమ్మాయి ఈ 2 సంవత్సరాలు 5గురుగా ఉన్నవారు 40 మందిగా మార్చబడ్డారట. అక్కడ ప్రార్థన చేసే పిల్లలు, వారు యవ్వనస్తులు కూడికి వచ్చారు. ప్రతిరోజు వారు ప్రార్థించుకుంటున్నారు. వారిని అలాగే కంటిన్యూషన్గా సీనియర్, జూనియర్ అట్లాగా వారు మీరు ఇలా ప్రార్థనలు నడిపించాలని అటువంటి భారం మా అందరికీ దేవుడు ఇచ్చాడు. చదువు మరి దేవుని చిత్తం అయితే మరలా నీట్కు అమ్మాయి వెళ్ళడానికి మరి సహాయం చేస్తారు. మీరందరూ ఈ బిడ్డ కొరకు ప్రార్థించండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి, ప్రకాష్ అన్నయ్య. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. చదువుకుని మంచి ప్రయోజనాలు కావాలని, చదువుకుని మంచి జాబ్ రావాలని మీరందరూ ప్రార్థన చేయండి. వాళ్ళ విషయంలో, వ్యాపార విషయంలో మానేయాలని ఎన్నోసార్లు చూశారు. ఆ వ్యాపారం విషయంలో తట్టి దేవుడు వ్యాపారం చేయమని చెప్పారు. వ్యాపారం చేసుకున్న తర్వాత ఏది లోటు లేకుండా సమృద్ధిగా నింపారు. ఆ వ్యాపారం చెయ్యకూడదు, మేము చేయలేకపోతున్నామయ్యా, ఈ వ్యాపారం మాకు వద్దంటే ఈ వ్యాపారం తప్ప మరికి ఏదో వ్యాపారం చేయలేరు. ఏదిలోనే మీకు ఆశీర్వాదం రాదు. ఈ వ్యాపారం ఆశీర్వాదం వస్తుందని 10 సార్లు చెప్పారండి. ఇంకొక వ్యాపారం చెప్పారు, కానీ ఆ వ్యాపారం వాళ్ళు చేయలేకపోయారు. దేవుడి చిత్తం అండి, అది ముందు రోజుల్లో చేయగలుగుతారేమో, మనకైతే తెలియదండి. ఇప్పుడైతే చేయలేకపోతున్నారు. దేవుడి చిత్తం. వ్యాపారం చేసుకోమంటే ఉద్యోగానికంట వ్యాపారం 100 ఆశీర్వాదం. వ్యాపారంలో ఎవరికి రాను దిగుబడి దేవుడు ఇస్తాడండి. మనం ఓర్పుతో సహనంతో ఆ వ్యాపారాన్ని కొనసాగించాలి.
మీకు ఎలా తెలుసండి పాషమ్మ గారంటే, మేము కూడా వ్యాపారం చేసిన వాళ్ళమే. మేము 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పిల్లలు పుడతా వ్యాపారం చేశానండి. నేను ఏం వ్యాపారం? పిల్లలు పుడతాను. మా పిల్లలు పుట్టేవారు కక్కుకునేదాన్ని, అలాగా మళ్ళీ వ్యాపారం పొగడి వేసేదాన్ని. వ్యాపారాన్ని మూత పెట్టేవాళ్ళని కాదండి. ఎంత నీరసంగా ఉన్నా, ఆ గర్భిణితో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా, భార్యంతోప్పుడు ఎంత కష్టమైనా వ్యాపారం చేయటానికి సిద్ధపడి 11 సంవత్సరాలు వ్యాపారం చేసామండి. 11 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత మేము భీమవరం కారు కొనుక్కుని వెళ్ళిపోయాం. కారులో మళ్ళీ శోధనలు పడ్డాం. శోధనలోంచి సంవత్సరంన్నర ప్రార్థన చేసి పోరాడి యాకోబు వల్ల గెలిచి, పోరాడి యాకోబు మొగసిరి గలవాడే గెలిచాడంట. యాకోబు మోసగాడైనా ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. యాకోబు ఎంతో దేవదూతతో పోరాడి గెలిచాడండి. మనం కూడా పోరాడి గెలవాలి. ఆ వ్యాపారం చేశాను 11 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ నేను భీమవరం వచ్చి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నానండి. 3 సంవత్సరాలు, సంవత్సరంన్నర ఎడతెరపకుండా ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేశాను. అయ్యగారు కిరాయికి వెళ్ళిపోతే నేను ఒకదాని ఉండి, నీ బతి నీకు ధైర్యం తెస్తుందని ఆ ధైర్యం, ఆ మాట నమ్ముకుని విశ్వసించి ప్రతిరోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి పొద్దున్న 10 గంటలకు వెళ్ళేదానండి, సాయంత్రం 6ంటికి వచ్చేదాన్ని. అప్పుడు పిల్లలు తీసుకెళ్ళిపోయి ఆ పిల్లల్ని తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. అక్కడ ఆడుకుంటూ ఉండేవారు చెట్ల కింద. మన్నా మినిస్టర్ అంటే పెద్దదండి అక్కడ భీమవరాన్ని ఉండి వచ్చి, ఆ భీమవరం నుంచి వచ్చేసిన తర్వాత అండి మాతో దేవుడు మాట్లాడి మా అమ్మగారికి, మా మామయ్య గారికి, మా నాన్నగారికి వాక్యం చెప్పమన్నాడు దేవుడు. వాళ్ళకి ఎలాగ వాక్యం చెప్పాలి, మంచంలో ఉన్నవారికి వాక్యం చెప్పమని ఆ 2 జరిగిస్తే ఆ తర్వాత నిన్ను 3వ తరానికి పంపిస్తానన్నాడు దేవుడు మాట్లాడి. ఏంటండి ఎంత ఓర్పు కలిగి ఉండాలి, ఎంత సహనం కలిగి ఉండాలండి. ఆయన చెప్పే వరకు మనం ఓర్చుకొని చేయాలి కదా ఆ పని. అది మా అత్తోరింటికి, మా అమ్మగారింటికి సంవత్సరంన్నర మన డబ్బులు పట్టుకుని వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి మళ్ళీ వెంటనే సోమవారం వచ్చి పొద్దున్న మళ్ళీ 6 రోజులు కారు తోలుకుంటా బతికి సంవత్సరంన్నర అలా చేసామండి. సంవత్సరంన్నర ప్రార్థన చేసాం. పట్టుదలతో ప్రార్థన చేశాను. అయ్యగారు వెళ్ళిపోతే అమ్మగారు ఎందుకులే నిద్రపోతే సార్ అనుకుంటున్నారు ఇప్పుడు అమ్మగారు ఏంటి, అయ్యగారు వెళ్ళిపోతే అమ్మగారు నిద్రపోతున్నారు సార్లు అనుకుంటున్నారు. అలా కొట్టు మాత్రం వదిలేదాన్ని కదండి. ఆయన వెళ్ళిపోతే నేను ఉన్నాను కదా, నేను ప్రార్థన చేసి నీ దగ్గర యాకోబులో పోరాడి నేను గెలవాలి. ఏ విషయంలో అన్నా సరే తిరిగి మళ్ళీ అమ్మగారింటికి కానీ అడిగత్తోరింటికి వెళ్ళకూడదంటే అండి, చెల్లిరింటికి వెళ్ళకూడదు. నేను మొత్తం వెళ్ళను, మాత్రం నువ్వు ఏదోటి చేసే వరకు నేను ఇక్కడే ఉంటానని ఆ భీమవరంలో ఉండండి. అలా ప్రార్థన చేసి అట్లాగా దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మి విశ్వాసించి, నువ్వు ఇప్పుడు పంపిస్తానని చెప్తాడా దేవుడు, కొన్ని రోజులు నువ్వు ప్రార్థన చెయ్యి వెళ్తావు అని అనండి. కొన్ని రోజులు అక్కడ ప్రార్థన చేసి కొన్ని రోజులు మళ్ళీ మా అమ్మగారింటికి వెళ్ళి, మా అత్తోరింటికి వెళ్ళి అక్కడ ఉండండి. అక్కడ ఉండి వాళ్ళకి వాకు ఈయన చెప్పు మళ్ళీ కొన్ని వాళ్ళు అక్కడ సంవత్సరంన్నర మళ్ళీ అక్కడ చెప్పామండి. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి 10 మంది వచ్చేవారు. మా అమ్మగారింటి కాడ, మా అత్తోరింటి కాడ 10 మంది. వాళ్ళకి వాక్యం చెప్పు. కొన్ని సంవత్సరాలు నేనే ఒకటి తీర్మానం చేశానండి దేవుడి దగ్గర. ఏమంటే నన్ను ఇక్కడ ఉంచొద్దు, మా అత్తోరింటి కాడ నేను ఉండను, మా అమ్మగారింటి కాడ నేను ఉండను. 3వ తరానికి ఎక్కడ తీసుకెళ్తా నువ్వు వాగ్దానం చేసావో ఆ తలంకి నన్ను తీసుకెళ్ళండి. ఆ తలంలో అయితే నేను ధైర్యంగా నీ సువార్త ప్రకటించడానికి, నేను చదువు లేకపోయినా నీ కొరకు 4 మాటలు చెప్పి నిన్ను నాయన నీ వైపు అనేక జనంగాలు తిప్పబడాలి, అనేకలు మార్చబడాలి, అనేక కార్యాలు జరిగించబడాలి. అల్పురాలు ఎందుకు లేదని, ఏ మంచి లేని నా జీవితంలో నీ కార్యాలు మొదలు పెట్టాలి. నన్ను తీసుకెళ్ళి బయటికి. నేను ఇక్కడ మాత్రం ఉండను. ఎక్కడండి? మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండను, మా అత్తవారింటికాడ వద్దు. చెల్లింటికి ఉండకూడదు, అడిగి అత్తవారింటికాడ ఉండకూడదు. ఇద్దరింటికాడ వద్దయ్యా, నన్ను మధ్యదోలోకి తీసుకెళ్ళండి. అలాగే వెళ్ళిపోయి వచ్చేసామండి. ఇలాగా సేవకు వచ్చేసిన తర్వాత మేము ఇలా తిరుగుతామండి. సేవకు వచ్చిన తర్వాత ఏసన్న గారు పిలిచి దిక్కుకి పంపించారు. అలాగే ఏసన్న గారు 7-8 దిక్కులకు పంపించాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండి ఈ అరగంట పాలనకి మళ్ళీ చివరిగా పంపించారు ఏసన్న గారు. ఈ చివరి ఇక్కడ తెరపరిచాడు. తెరపరిచిన కాడ ఉండాలి కదండి, ఉండాలా వెళ్ళిపోవాలా? సేవకులు తెరపరిచారు కానీ దేవుడు తెరపరచలేదు. ఇక్కడ
సేవకులు తెరపరిచిన మాట కూడా దేవుడు మాట అని మనం విశ్వసించి